హలో అండి, వెల్కమ్ టు వాయిస్ నోట్ బై అమ్మ. ఈ వీడియోలో మిల్కీ మష్రూమ్తో ఒక మంచి రెస్టారెంట్ స్టైల్ మిల్కీ మష్రూమ్ కడాయి మసాలా చేసేసుకుందాం. ప్రాసెస్ కూడా చాలా సింపుల్. నేను 2 మినిట్స్లో ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను, మీకైతే ఒక 20 మినిట్స్లో అయిపోతుంది. ఆయిల్ హీట్ అయ్యాక జీలకర్ర వేసుకోండి. దాని తర్వాత ఒక మీడియం సైజ్ ఆనియన్ వేసుకోండి. ఇందులోనే మనము బిర్యానీ మసాలా వేసేసుకుందాము. ఇక్కడ చూపించినవి వేసేసుకోండి. దాని తర్వాత ఒక చిన్న మీడియం సైజ్ టొమాటో వేసేసుకోండి. ఇవంతా మగ్గి మంచిగా పేస్ట్ చేసుకుందాము. అందులోనే ఎక్స్ట్రా ఫ్లేవర్ కోసం, ఎక్స్ట్రా థిక్నెస్ కోసం క్యారెట్ యాడ్ చేస్తున్నాను నేను. మీ దగ్గర ఉంటే వేసుకోండి, లేదంటే ఆప్షనల్. ఇందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకున్నాను. ఇవన్నీ కాస్త హీట్ అయ్యాక ఒక 5 to 6 మినిట్స్ హీట్ అయ్యాక కొంచెం మసాలాస్ అన్నీ వేసేసుకుందాం. ఇక్కడ పసుపు, ధనియాల పొడి, గరం మసాలా వేసేసుకున్నాను. ఇందులోనే ఒక 2 స్పూన్స్ వరకు కర్డ్ వేసుకొని ఇది 1 మినిట్ వరకు హీట్ అయ్యాక కొంచెం వాటర్ వేసేసుకొని వీటిల్ని మెత్తగా పేస్ట్ చేసేసుకుందాము. ఇందులో కొంచెం బటర్ వేసుకొని ఇది కాస్త మగ్గించుకుందాము. సాల్ట్, కారం ఈ స్టేజ్లో వేసుకోండి, బాగుంటుంది. ఇందులో కొంచెం స్పైస్ పెంచడానికి, కొంచెం ఫ్లేవర్ పెంచడానికి చికెన్ మసాలా వేసుకున్నాను. అది కంప్లీట్లీ ఆప్షనల్. ఈ మిల్కీ మష్రూమ్స్ని నీట్గా కట్ చేసి ఇలా వేసేసుకుంటున్నాను. ఇవి ఎక్కువ టైం పట్టవు మగ్గడానికి, సో దాన్ని బట్టి మనం వాటర్ కన్సిస్టెన్సీ యాడ్ చేసుకోవాలి. సో వాటర్ కూడా నేను తక్కువగానే వేసాను, ఎందుకంటే మష్రూమ్లోనే వాటర్ ఉంటుంది. ఆ వాటర్తోనే ఒక 50% వరకు కుక్ అయిపోతుంది. సో మూత పెట్టేసుకొని అప్పుడప్పుడు కలుపుకుంటూ ఉండాలి, మసాలా కింద మాడిపోకుండా ఉండడానికి. లాస్ట్లో కొంచెం కసూరి మేతి వేసేసుకొని దింపేసుకోవడమే. చూడండి ఎంత బాగుంది కదా. నేను ఆయిల్ అంత తక్కువ వేసాను, మీరు ఇంకా ఫ్లేవర్ రావడానికి ఇంకా కొంచెం బటర్ ఆర్ గీ వేసుకోండి. నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.